అల్టిమేట్లీ ఐ విల్ లెర్న్ లాట్ ఆఫ్ లెసన్స్ ఇన్ ద పాలిటిక్స్. ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నా అంటే నిదానమే ప్రధానం. ఏది కూడా అతిగా బురద పూసుకోకూడదు. ఎందుకంటే మనం వాడుకొని వదిలేస్తారు తప్పితే మనకేమీ పెద్ద పీట వేరు. అల్టిమేట్లీ లాస్ట్కి ఒక ట్యాగ్ వేస్తారు దళితులని. ఇప్పుడు మీరు అన్నారు చూసా, అది నేను వేసుకున్న ట్యాగ్ కాదు, వాళ్ళు వేసిన ట్యాగ్. సో ఈ ఎక్కువ చదువుకోకూడదు పాలిటిక్స్లో, తక్కువగా చదువుకొని తక్కువగా మాట్లాడి మనకేం తెలియదు సార్, ఎస్ సార్, ఎస్ సార్, అదన్నా ఇదన్నా అట్లా అంటే లైక్ అరే సార్ ఇలా చేయకూడదంటే ఈమె ఎక్కువ మాట్లాడుతుంది రే, మనకి మొన్నే క్వశ్చన్ చేస్తుందా, మనకే చెప్పే అంత ఉందా? సో అది పాలిటిక్స్లో మనకి రాదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కన్నా ముందు అనుకుంటా ఉగాది సమయంలో ఐ థింక్ అంబులెన్స్ వాహనాలు ఏటో ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు హోంమంత్రి వాటిని ప్రారంభించాల్సి ఉండగా జెండా ఊపి ఆమె రాకపోవడంతో ఉండవల్లి శ్రీదేవి గారు, అప్పుడు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారి ద్వారా జెండా ఊపి వాహనాలను ప్రారంభింపజేశారు కదా మేడం, వాస్తవమైన? అది ఎక్కడ ఊపారు, ఎక్కడ జరిగింది అంటే అది సెక్రటేరియట్ అసెంబ్లీ ప్రాంగణంలో నడిచింది. సో దానికి ఎమ్మెల్యే ఎవరు, లోకల్ ఎమ్మెల్యే కనుక పిలిచి పక్కన నుంచోబెట్టి ఊపాం తప్పితే హోమ్ మినిస్టర్ గారు రాలేదని, లేకపోతే నాకేదో పెద్ద పీట వేసి నాతో అట్లా ఏం లేదు అక్కడ. ఆ సబ్జెక్ట్ తర్వాత ఇక మీకు మంత్రి పదవి రాబోతోంది అని ఇంకా మీరు గ్రహించి మీ పరివారాన్ని పిలిపించి ఫ్లెక్సీలు కట్టండి, కటౌట్లు కట్టండి, త్వరలో మనకు రేపు మన్నాడు శుభవార్త రాబోతోంది అని మీ వారికి చెప్పారా రేరా? అప్పుడు మీ వర్గంలో ఉన్న కల్లం హరికృష్ణారెడ్డిని పిలిచి మరీ ఆదేశించారనేది అప్పుడున్న సమాచారము. కల్లం హరికృష్ణారెడ్డి అనే ఆయన కంతేర్లో ఒక విలేజ్ లో ఒక లీడర్ అండి. సో అక్కడ కంతేర్ లీడర్ మీన్స్ వన్ ఆఫ్ ద కార్యకర్త అని చెప్పుకోవచ్చు. సో ఈజ్ అ కార్యకర్త. లీడర్ అని ఆయన వేరు ఉన్నారు. అక్కడ కంతేర్లో ఒక బ్రహ్మారెడ్డి అని ఉన్నాడు, ఆయన మండల అధ్యక్షుడు. సో ఆయన పేరు కంతేటి బ్రహ్మారెడ్డి ఐ గెస్. సో ఆయన కరోనాలో చనిపోయారు. పాపం దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అయితే ఏంటంటే ఆ వర్గానికి ఈయన కల్లం హరికృష్ణారెడ్డి వర్గానికి పడదు. సో వాళ్ళు ఎప్పుడు కూడా కొట్లాడుకుంటూనే ఉంటారు. సో కనుక నేను ఎవరికైనా చెప్పాలి అంటే నేను అక్కడ మండల అధ్యక్షుడైన కంతేరి బ్రహ్మారెడ్డికి చెప్తా, ఈయనకి చెప్పను కదా. ఈయనే కార్యకర్త. అది ఏదో సోషల్ మీడియా అనుకుంటూ ఏదో వాళ్ళకి సెల్ ఫోన్ ఉంది కదా, ఎక్కడైనా కూర్చొని 4 కామెంట్స్ పెట్టడం తప్పితే అంత పెద్ద నాయకుడు గొప్పన కార్యకర్త గొప్పన మేడం? అంటే కార్యకర్త లేనిదే నాయకుడు లేడండి. సో ఎందుకంటే కార్యకర్త నాయకుడు కదా అంటున్నారు. అంటే ఆయన లీడర్ మీన్స్ హీల్ గైడ్ ద పీపుల్. ఇప్పుడు కార్యకర్తలు, ఇప్పుడు మన కార్యకర్తలు అంటే ఆల్మోస్ట్ ఒక విలేజ్ లో 1000 మంది ఉంటారు. కార్యకర్త ఎవరు పడితే పని చేయలేరు కదా. సో ద లీడర్ షుడ్, అక్కడ మండల అధ్యక్షుడు ఉన్నాడు, లేకపోతే గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, వాళ్ళు ఆదేశిస్తారు. సపోజ్ ఇక్కడ ఈ రోజు ర్యాలీ ఉంది, మీరు రండి. మరి ఆయన చెప్పారు మీరు మనకి మంత్రి పదవి రాబోతుంది, ఫ్లెక్సీ రెడీ చేయండి. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు నేను మీరు అన్నట్టు కల్లం హరికృష్ణారెడ్డికి ఎందుకు చెప్తా, మళ్ళీ ఆయనకు చెప్పారా? యా దట్స్ వాట్. ఆయనకి చెప్తా, ఆయనే చెప్పాలి కదా మీకు, లేకపోతే ఫ్లెక్సీలు వాళ్ళే కట్టాలి కదా. ఫ్లెక్సీలు ఎక్కడ కట్టారు, ఎవరికి చెప్పారు? నేను అదే చెప్తాండి, మీరు రెడీ చెయ్యండి అని నేను చెప్పాను అంటున్నారు కదా. నేను ఆయనకి చెప్పాలా? సపోజ్ చెప్తే ఆయన వర్గానికి చెప్పుకొని ఫ్లెక్సీలను రెడీ చేయాలా? లేకపోతే మన మెయిన్గా తాడికొండ మీరు మాట్లాడుతున్న విషయం, కానీ అక్కడ ఫ్లెక్సీలు కట్టాల్సింది తుళ్ళూరులో. చెప్పారా లేదు మేడం? చెప్పండి మేడం. చూడండి, నేను ఒక్కటి ఆన్సర్ ఇస్తే లేదు చెప్పాను, లేదు అంటే దానికి ఆమె ఇష్టమైనట్టు చెప్పింది అంటారు. కానీ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఒక లెసన్ ఉంది, మీకు ఏం చెప్పకుండా ఆన్సర్ చెప్పమంటే ఎలా చెప్తారు? సో అవునండి, ఇప్పుడు తాడికొండలో మండల అధ్యక్షుడు చెప్పాలి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చెప్పాలి, అయితే అక్కడ ఉన్న లీడర్స్ చెప్పాలి. అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఫ్లెక్సీ వేయాల్సింది తుళ్ళూరులో. ఎందుకంటే అక్కడ మనకు ప్రమాణ స్వీకారాలుగానే ఏమన్నాయి అక్కడ నడుస్తుంది, అసెంబ్లీ ఆర్ సెక్రటేరియట్, అక్కడ అందరూ వచ్చే ప్లేస్. అది కట్టకుండా తాడికొండలో కట్టుకోమని ఎందుకు చెప్తాను? అసలు నియోజకవర్గం హెడ్ క్వార్టర్ తాడికొండ కదండి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మండల్, అంతే. సో కనుక నేను తాడికొండ నియోజకవర్గం ఎందుకంటారు? దట్ ఈస్ నియోజకవర్గం పేరు అది. సో హెడ్ క్వార్టర్ అంటే ఓకే, దట్స్ ఈ 3 మండలాల కంటే అది ప్రామినెంట్, బట్ తుళ్ళూరు ఈస్ క్యాపిటల్. సో తుళ్ళూరు మండలంలో ఉన్న 9 విలేజెస్ క్యాపిటల్. తుళ్ళూరు ఒకటి కదా మేడం? తుళ్ళూరు మండలంలో తుళ్ళూరు అనే పేరుతో ఒక విలేజ్ ఉంటుందండి. తెలుసు మేడం. యా దట్స్ వాట్. సో దట్ క్యాపిటల్ రాజధాని పరిధిలో కదా ఇవన్నీ కూడా. తుళ్ళూరు ఇస్ ద క్యాపిటల్ అంటే మరి అమరావతి మరి మారిపోతుంది. దానికి అలానే పెట్టారు. నేను కూడా ఫస్ట్ మీరు అన్నట్లు కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. కన్ఫ్యూజ్ కావట్లేదు మేడం. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు అమరావతి క్యాపిటల్ ఏంటంటే ఇక్కడ తుళ్ళూరు మరి తాడికొండ నియోజకవర్గం కదా, అమరావతి ఎట్లా గానీ అంటే క్యాపిటల్ నేమ్ అమరావతిని పెట్టారు. సో కనుక మీరు చెప్పినది నేను ఎవరైతే చెప్పాను అది దట్స్ రాంగ్. నేను ఎవరికి చెప్పలేదు. అసలుకి ఈ యొక్క మినిస్టర్ షఫలింగ్ లో నేను ఉన్నానా లేదా అనేది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ మీ అట్ ఆల్. ఎందుకంటే నేను చేయాల్సిన పని నేను చేసుకుంటూనే వెళ్తా.